హలో. హలో. నమస్కారం అన్న. నమస్కారం అన్న. ఏమా అన్న రైతు బంధు ఇదే చేస్తలేరు ఇక్కడ? నా నంబర్ ఎవరు ఇచ్చిరన్నా? ఆ నా నంబర్ ఎవరు ఇచ్చిరు మీకు? నంబరు ఎక్కడికెళ్ళన్నా తీసుకుంటాం మేము. ఆ, నంబర్ తీసుకుని ఇక పెద్ద చూసి చేస్తారు. పైసలు పట్టపట్టు వేసుకుంటా పోతే మేము రైతులం బాగా అవుతాం జర. కానీ ఇప్పుడు బాగా ఉందా పైసలు వేయకుండా అయితే అయిపోయా. అరే వెయ్యాలి వెయ్యాలి, మీరు అడిగేది కరెక్టే అన్న. ఇప్పుడు ఎన్ని దినాల వరకు పడతాయి? ఉం? ఈ నెల లాస్ట్ వరకు అంటారు కదా వాళ్ళు. ఎన్ని? ఈ నెల లాస్ట్ వరకు అంటారు అన్న. ఈ నెల లాస్ట్ వరకా? ఏమనప్ప అనకామా కానీ వేసుకోం లేదు. చెప్పుకోం అయితే భారీ చెప్పుకోం పురా. ఇది చేస్తాము అది చేస్తాము నిత్య చెప్పుడాని ఉన్నది కానీ వేసుకోం లేదు. ఎవరన్నా ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు తెలిసిన వాళ్ళు? మా ఎమ్మెల్యే పర్మికర్ రెడ్డి, నారాయణపేట జిల్లా. ఫర్నిచర్ అండి. ఆ, ఒకసారి ఫోన్ చేయమని. సరే సరే చేస్తా. ఇప్పుడు అడగాలి, అందరిని అడగాలి. అడుగుతాం, వింటామా? రైతులం వింటలేం కదా, అడుగుతాం, గట్టిగా అడుగుతాం. అవసరం అనుకుంటే ఒక 10 మంది 20 మంది కూడా ఇంటికి పోయినా అలా 10 మంది 20 మంది కాదు, క్యాంప్ వెళ్ళేస్తుంది లేచానంటే ఉడిమరిగిత పల్లె కానీ లేచి క్యాంప్ అంటే ఇక మొత్తం ఇంటి ముందల్లే పోయి కూర్చుంటారు. పర్మికర్ రెడ్డి ఇంటి ముందల్లే. అడగాలి అందరు. ఏమో వేస్తారా అని జర కప్పు ఉంటారు మంది. లేకపోతే మొత్తం ఆయన ఇంటి ముందరే కూర్చున్నమాటే కూర్చుంటారు మొత్తం పురా. ఉన్న డబ్బులన్నీ నాశనం చేసిండు. ఇప్పుడు ఆరాంసే ఏం తెలియని నంగనాచి లెక్క ఫామ్ హౌస్ లో అన్నాడు. ఇప్పుడు మందికి బాధలు పెట్టిపోయిండు. ఇక ఎందుకన్నా ఇప్పుడు దళిత బంధు అట 10 లక్షలు ఒక్క కుటుంబానికి అంటే మరి మిగతా వాళ్ళు ఈ రానోడు ఎట్లా బతకాలి? రానోడు ఎట్లా బతకాలంటే ఇక సంకనాకి పోతాడు రానోడు. ఏం చేస్తావు మరి ఇప్పుడు దానికోసం దళిత బంధు పెట్టిన దానికే ఓడగొట్టిర్రి అందరు కలిసి. అంతేరా? ఏం టీచర్ అనుకుంటే కాదన్న, ఇప్పుడు మీ ఊర్లో ఎంత మంది ఉంటారు చెప్పు? హనుమంత్ మా ఊళ్ళో 10 దళిత బంధు పెట్టిండ్రి. మా ఊళ్ళోనే జగ్గి కొట్టుకుండ్రి లాట్లతో నెరకున్నదే. పో నీకు దళిత బంధు వచ్చింది నువ్వు వేసుకోపో అండ్రి ఓటు. మరి ఒక్కొక్కటి కాదన్న, ఇప్పుడు 10 మంది లగ్గంకి పిలిచినాం అనుకో ఎవరినన్నా, ఆవ్. అందరికి అన్నం పెట్టన్నా, ఒక్కొక్కడికి పెట్టి మిగతా 9 మందిని ఎండబెట్టన్నా? అలా అందరికెట్టలే 9 మందికి ఎండబెట్టి ఒకరికి పెడితే తోముతారు లాట్లు తీసుకొని. తోమే తోలినారు ఫామ్ హౌస్ కు. ఇప్పుడు ఒక్కోడికే మటను, చికెను, కోడిగుడ్లు, చేపల కూర, స్వీటు, ఆటు అన్ని ఒక్కోడికి పెట్టి కడుపు నిండా మిగతా 9 మందికి మంచినీళ్ళు ఇచ్చి తాగిపో అంటే ఎట్లా ఉంటది? ఇక లాట్ తీసుకొని మొప్పిండ్రి. ఏమున్నది? ఎంత ఘోరం చెప్పన్నా నేనేమన్నట్టున్నా. ఘోరం అయింది, అయిపోయింది, పోయిండు జోలిపోయిండు, అయిపోయింది. అని కాదు, మళ్ళీ వస్తాడట ఎన్నికలకు. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు రాస్తాడట, నాకు మళ్ళా ఓట్లు కావాలని. ఇద్దరు మళ్ళీ వస్తాడట. నన్ను ఢిల్లీకి పంపిర్రి, ఢిల్లీకి పంపిస్తే మళ్ళా మీకు అన్ని తీసుకొస్తా అని చెప్పడానికి ఇప్పుడు పులి బయటకు వస్తాడట. పులి అట. ఏం పులి? ఇచ్చినోడికి 10 లక్షలు ఇచ్చినావు, ఈయనోడిని కొంపలు ముంచినావు, భూములు తాతలు తండ్రులు సంపాదించినోడికి ఎక్కువ ఇచ్చినావు, ఏం సంపాదించినోడికి ఇయ్యలేదు. మరి అంతా ఎట్లా బతకాలి? అందుకోసమే రేవంత్ అని హుషారుపడి పటపట్ట వేసుకుంటా పోతే మొత్తం విత్తనం కానీ ఉంటారు. పోదు సిట్లాడారు మళ్ళా. అదే వీళ్ళని కూడా గట్టిగా అడుగుదాం, నేను కూడా అడుగుతా. ఏమంటే సిట్లా ఆడితే ఏమైతుంది అంటే పలిగిపోతుంది కళ్ళము. అవునవును. ఏమంటే బస్సులు, ఆర్టీసీ బస్సులు ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాడు కదా. ఈ ఫ్రీ బస్సులోనే మన ఆడవాళ్ళందరినీ, రైతుల ఆడవాళ్ళందరినీ ఫ్రీ బస్సులు ఏం చేయాలంటే ఆ కొడంగల్ ఉంటుంది కదా వాళ్ళ ఇల్లు. హలో, చెప్పు సార్. ఆ గురునాథ్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ ఇల్లు ఉంది కదా కొడంగల్, ఉందా? చూసినా ఇల్లు ఉండదు. రిజిస్ట్రేషన్ పోయి చూసిన, ఇండ్లు చూసిన, అతన్ని అన్ని చూసిన వెనకటి నుంచి. ఏం చేద్దామంటే వినకపోతే మర్యాద కొద్దీ మంచిగా ఇస్తేనే ఇచ్చిర్రు. నేను కూడా వస్తా, నేనేం భయపడాను. మొత్తం నారాయణపేట నుంచి మహిళలందరినీ, మొత్తం మహిళలు వస్తారు, అందరు వస్తారు. ఫస్ట్ అయితే మహిళలు మనం అంతా చెప్పి ఇల్లు అడ్రస్ చెప్పి ఫ్రీ బస్సు కదా, ఒకరోజు చూసి రమ్మందాం. అంతే అంతే. ఒకరోజు చూసి వచ్చినాక మళ్ళీ ఇంకొక రోజు ఏం చేయాలంటే ఇక మీరేమో 2 వీలర్ మీద, వాళ్ళనేమో బస్సులల్లా మొత్తం రాలి, రైతు బంధు రాలి, రైతు భరోసా రాలి ఇస్తేనే మేము ఇడికలు కదులుతాం.
అట్లా అయితేనే ఇక మా దండం పెడతాం అన్నా, మీరు పొండి మేము రేపటి వరకు ఇస్తాం. రేపటి ఒక్క రోజులో రాకపోతే నన్ను అడుగు. అట్లే చేస్తాం ఇప్పుడు ఈసారి అట్లే చేయాలనుకున్నాం. ఇక 8 దినాలు చూస్తాము, చూసి ఆడోళ్ళందరికి చెప్పుర్రి. మొత్తం చేస్తాం. ఇక ఉంటలేము ఇక. మంచిగా మాట. ఇప్పుడు కేసీఆర్ కి ఎట్లా బుద్ధి చెప్పినాము నీకు అట్లా బుద్ధి చెప్తామని చెప్పాలి, అంతే కదా. అంతే అంతే. ఈతని ఇక నాడు సంకనాకేదే ఇక ఇట్లే చేసిండు అనుకో, ఇక దింపుతారు. ఈతని పెట్టారు ఎక్కతుంటే అంటే ఏడాదికే పెట్టారు ఇక. మీరు ఇంట్లో ఆడోళ్ళకి కూడా అందరికి చెప్పుర్రి. ఈ నెల ఆఖరి వరకు వేయకపోతే వీళ్ళందరినీ బస్ ఎక్కి ఎట్లా పోతురు కదా మిమ్మల్ని చేనుల కాడ ఉంచి. అదేదో రేవంత్ రెడ్డి ఇంటికే పంపిరు కొడంగల్ అంటున్నా. సార్ అట్లే పంపిస్తాం సార్. నారాయణపేట మొత్తం ఆడోళ్ళంతా బస్ ఎక్కి రేవంత్ రెడ్డి గురునాథ్ రెడ్డి ఇద్దరు ఇళ్ళల్లో ఉండాలి ఆడ. ఆ గడియలు ఉన్నాయి కదా, అట్లే చేస్తారు. మంది గడియలు ఉండాలి. యాది ఉంటే బేరారు, ఆడోడు బేరారు, ఈ దినము మొగోళ్ళు బేరారు. ఓకే అన్న, నేను చెప్తాలే. ఓకే ఓకే ఓకే.